యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5th ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 5th ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, హోమ్ మినిస్ట్రీ ఆస్క్డ్ ద స్టేట్స్ to prevent the improper depiction of the state emblem of India. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి. సో దీని గురించి అయితే కనుక అడుగుతారు. సెకండ్ వన్, పార్టీ వర్కర్స్ టు కీప్ క్లోజ్ వాచ్ ఓవర్ ద ఈవీఎంస్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ గురించి ఇక్కడ చూస్తాము. ఎల్ సాల్వడార్ టు యాక్సెప్ట్ ద డిపోటీస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ ఎనీ నేషనాలిటీ. సో దీని గురించి ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేటువంటిది వి విల్ డిస్కస్ ఇన్ దిస్ ఆర్టికల్. ట్రంప్ హాల్ట్స్ ద కెనడా అండ్ మెక్సికో టారిఫ్స్ ఫర్ ఎ మంత్ వైల్ చైనా స్టిల్ రిమైన్స్ ఏ టార్గెట్. సో స్టిల్ రిమైన్స్ ఏ టార్గెట్ అనేటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిపోర్ట్ ద ఫారినర్స్, డు నాట్ డీటైన్ దెమ్ ఫర్ ఇటర్నిటీ సేస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక అస్సాం ఈ స్టేట్స్కి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఫారినర్స్ని డిపోర్ట్ చేసేయండి అంటూ దీని గురించి మనం ఇక్కడ మాట్లాడతాము. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ WHO ఎగ్జిట్, ఏ ఛాన్స్ టు రీషేప్ ద గ్లోబల్ హెల్త్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ ఇది పబ్లిష్ అయిందండి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఈవేళ హిందూ న్యూస్ అనాలిసిస్లో సో టకటక డిస్కస్ చేసేసుకుందాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఎస్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, హోమ్ మినిస్ట్రీ ఆస్క్డ్ ద స్టేట్స్ టు ప్రివెంట్ ద ఇంప్రాపర్ డిపిక్షన్ ఆఫ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అట. సో ఏదో చెప్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి డైరెక్షన్ ఇష్యూ చేయబడింది. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్స్కి. ఏమని? స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఉంది మనకి, దీన్ని మీరు ఏంటి అని అంటే కనుక సరిగ్గా యూస్ చేయట్లేదు. ఏంటి యూస్ చేయట్లేదు, అసలు స్టేట్ ఎంబ్లమ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. సో దీని గురించి మనం ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్ మనకి ఎలా అడగచ్చు అనేటువంటిది మనం అయితే డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఏంటి అసలు? ఈ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా. సో ఎస్, సాయి కుమార్ డైలాగ్ మనకు గుర్తొస్తే సరిపోతుంది, కనిపించిన నాలుగో సింహమే ఇది అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా. మనకి స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ద అవర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అనేది మనం పాస్పోర్ట్స్లో చూస్తాము, కరెన్సీ మీద చూస్తాము, అఫీషియల్ డాక్యుమెంట్స్లో చూస్తాము. సో ఇవన్నీ కూడా అనమాట. ఈ యొక్క స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, లెట్ మీ షో యూ ద స్టేట్ ఎంబ్లమ్ ఫస్ట్. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టేట్ ఎంబ్లమ్ అండి మనకి. సో మనకి ఏంటి అని అంటే కనుక 4 ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఫాలోడ్ బై ద ధర్మచక్ర ఒకటి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హార్స్ ఉంటాయి. సో అండ్ కిందన మనకి సత్యమేవ జయతే అని చెప్పేసి మనకైతే కనుక రాసి ఉంటుంది. క్లియర్? ఇది దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ కన్సిడర్డ్ యాజ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియాగా మనం అయితే దీన్ని కన్సిడర్ చేస్తాము. సో ఇది మన యొక్క స్టేట్ ఎంబ్లమ్. దానికి సంబంధించినటువంటి ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక ఇది మనకి యూనియన్ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది, అండ్ అలాగనే స్టేట్ గవర్నమెంట్స్ కూడా యూజ్ చేస్తాయి, యూనియన్ టెరిటరీస్ యూజ్ చేస్తాయి, అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్, and as well as the other governmental agencies will use this state emblem of India for official purposes. So official purposes ki manakaithe kanaka దీన్ని యూస్ చేస్తారు. It is also considered as the official seal of the గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా కూడా మనం ఏంటంటే దీన్ని కన్సిడర్ చేస్తారండి. దెన్ ఇది మనకి ఏంటంటే కనుక ఇది మన యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్లోను, దెన్ నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ మీదన, దెన్ ఫాలోడ్ బై దట్ ఇంక దేని మీద మనకి పాస్పోర్ట్స్ మీద మనమైతే కనుక ఈ యొక్క స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియాని అయితే కనుక చూడొచ్చు. అసలు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం ఈ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అంటే దిస్ వాజ్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
adopted by Government of India on 26th January 1950. మొన్ననే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేటువంటివి మనం చేసుకోవడం జరిగింది. నౌ కమెంట్ హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే పరేడ్. సో చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే మనకి ఎవరు వచ్చారు అనేటువంటిది అయితే కనుక కమెంట్ అయితే చేయండి. ఎస్, దీన్ని మనకి 26th January 1950ని మనం అయితే అంటే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ దిస్ వాజ్ అ డే దాట్ ఇండియా బికేమ్ రిపబ్లిక్. ఇండియా బికేమ్ రిపబ్లిక్. వాట్ ఈస్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? రిపబ్లిక్ బేసికల్లీ మీన్ దట్ highest authority is elected. సో ఏ కంట్రీ అయినా కూడా ఈ పలానా కంట్రీ ఇది రిపబ్లిక్ అని చెప్పాలంటే ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క హయ్యెస్ట్ అథారిటీ ఎవరు అనేటువంటిది మనం ముందు కనుక్కోవాలి, తెలుసుకోవాలి, లేదా అడగాలి. అడిగిన తర్వాత ఆ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలెక్టెడా లేకపోతే కాదా. సో ఎలెక్టెడ్ అంటే మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రిపబ్లిక్. వెన్ ఎవర్ ద హయ్యెస్ట్ అథారిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్, సో దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రిపబ్లిక్. మన కంట్రీలో హయ్యెస్ట్ అథారిటీ ఎవరండి? సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హయ్యెస్ట్ అథారిటీ. ఈజ్ దట్ పొజిషన్ హెరిడిటరీ పొజిషన్? సో మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ సన్ను తర్వాత వాళ్ళ సన్ను ఇలా మనకు అవుతారా లేకపోతే ఎలెక్ట్ అవుతారా? ఎలెక్ట్ అవుతారు. సో ఫర్గెట్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఎలక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్, దట్ ఈస్ డిఫరెంట్. సో బట్ ద హయ్యెస్ట్ అథారిటీ ఏంటి అని అంటే కనుక ఎలెక్టెడ్ అని చెప్పేసి చెప్పడాన్ని మనం రిపబ్లిక్ అంటాము. ఇండియా 26th January 1950 మనకి రిపబ్లిక్గా మనకైతే కనుక అవ్వడం జరిగింది, బికేమ్ ఏ రిపబ్లిక్. అండ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ డే ఓన్లీ మనం ఏంటంటే కనుక ఈ యొక్క స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా అని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా మనకి దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది? ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్, ఇందాక మనం చూసినట్టుగా బేస్డ్ ఆన్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. ఇది ఎర్లియర్గా మనకి ఎక్కడ ఎరెక్ట్ చేశారు? అట్ సార్నాథ్. సో సార్నాథ్లో ఎరెక్ట్ చేసినటువంటి లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక్ అలాగా మనకి ఏంటి అని అంటే కనుక ఇది రిజంబుల్ అయి ఉంటుంది. దెన్ అలాగనే ఈ యొక్క లైన్ క్యాపిటల్ మన యొక్క స్టేట్ ఎంబ్లెమ్లో మనకి ఏమేమి ఉంటాయండి? వీ హ్యావ్ ద 4 ఏషియాటిక్ లైన్స్ ఉంటాయి. 4 ఏషియాటిక్ లైన్స్. సో దాంట్లో 4 కనిపిస్తాయా? సో కనిపించేవి 3 సింహాలే అనమాట. ఓకే, దెన్ వీ హ్యావ్ ద ధర్మచక్ర ఒకటి ఉంటుంది. సో ధర్మచక్ర. దెన్ వీ హ్యావ్ ద ఒక బుల్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ద హార్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద మోటో. కింద ఏం రాసి ఉంటుంది? సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదే క్వశ్చన్ని లాస్ట్ టైం యూపీఎస్సీలో అడిగారండి. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ ఉపనిషద్ నుంచి మనకి తీసుకోబడడం జరిగింది అని చెప్పేసి మనకు అడిగారు. ముందాకా ఉపనిషద్. ముందాకా ఉపనిషత్తు నుంచి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సత్యమేవ జయతే అనేటువంటిది మనకైతే కనుక తీసుకోవడం అయితే జరిగింది. ఏ ఉపనిషత్తుని అడుగుతారు? ముందాకా ఉపనిషత్ ఇస్ ద ఆన్సర్. సో ద 4 ఏషియాటిక్ లైన్స్ ఉంటాయి. ధర్మచక్ర, బుల్లు, హార్సు, మోటో వచ్చేసి ఇది మనకి ఇవన్నీ కూడా మన యొక్క స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియాలో మనకైతే కనుక ఉంటాయి. స్టేట్ ఎంబ్లెమ్ని గవర్న్ చేస్తూ మనకి 2 ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ కూడా మన అయితే ఒకటి రూల్స్, ఒక ఇంపార్టెంట్ యాక్ట్ కూడా మనకు ఉందండి. ఏవేంటది? దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్ట్ పేరేంటి అని అంటే కనుక స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్. ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005. ఎస్, స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005 అని చెప్పేసి మనకైతే కనుక చట్టం ఉంది. అలాగే మనకి రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ అని చెప్పేసి మనకి 2007లో మనకి రూల్స్ని తీసుకుని వచ్చారండి. సో దట్ ఈజ్ స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007. రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007. ఎస్,
దిస్ ఇస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు తెలియాల్సినటువంటిది. ఇది మనకి ఏంటంటే కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ ఎంబ్లెమ్గా కన్సిడర్ చేస్తాము. దీన్ని మన యొక్క యూనియన్ గవర్నమెంట్ యూస్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా. అండ్ దీన్ని మనకి అఫీషియల్ సీల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా కూడా మనకి యూస్ చేస్తారు. ఇది మన అఫీషియల్ డాక్యుమెంట్స్లోను, కరెన్సీ, పాస్పోర్ట్స్ వీటన్నిటిలోనూ కూడా మనం అయితే కనుక చూడొచ్చు. దీన్ని మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 26th January 1950 రోజున మనకి 15 మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దెన్ మనకి ఏంటంటే ఇక్కడ కమెంట్ చేయమని ఏమడిగాము, రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ రిపబ్లిక్ డే ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయితే కనుక వచ్చారని చెప్పేసి అడుగుతున్నాము. దెన్ నెక్స్ట్ బేస్డ్ అపాన్ ద లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక సారనాథ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి 4 ఏషియాటిక్ లైన్స్, ధర్మచక్ర, బుల్, నెక్స్ట్ వచ్చేసి హార్స్. ఇక్కడ మోటో ఏం రాసి ఉంటుంది కిందన? సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అనేది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? ముందాక ఉపనిషత్ నుంచి మనకి తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించిన లెజిస్లేషన్స్ ఏంటి? స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005. దెన్ స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా, రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007. ఏ విధంగా మనకి యూజ్ చేయాలి, ఏ విధంగా ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అనేటువంటిది అన్నీ కూడా ఈ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూల్స్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సరే, ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఈ స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియాని యూజ్ చేస్తున్నప్పుడు ఏమి యూజ్ చేస్తున్నారంటే కనుక కిందన రాస్తున్నటువంటి మోటో ఏదైతే ఉందో ద మోటో దట్ ఈజ్ సత్యమేవ జయతే అనేటువంటి మోటో లేకుండా దీన్ని మనకి ద రిమైనింగ్ పోర్షన్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ఈ పర్టికులర్ యాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏంటి చెప్తున్నారు? అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా దయచేసి మీరు హాఫ్ ఎంబ్లెమ్నే మనం యూజ్ చేస్తున్నారు. కంప్లీట్ ఎంబ్లెమ్ ఏంటి మనకి కిందన ఈ యొక్క మోటో కూడా ఉండాలి. దట్ ఈజ్ సత్యమేవ జయతే అనేటువంటి మోటో కూడా మనకి అయితే కనుక ఉండాలి అన్నదే ఇప్పుడు ఇష్యూ అండి. అంతకుమించి ఇంకేం కాదు. ఇంకా సో చూస్తే the Union Home Ministry has asked the state governments to prevent the misuse and improper use depiction of state emblem of India, emphasizing that line capital logo is incomplete without the motto Satyameva Jayate in Devanagari script. సో దేవనాగరి స్క్రిప్ట్లో మెన్షన్ చేసినటువంటి మోటో కూడా ఉండాలి. It has been brought to the notice of this ministry that various government agencies which are using the state emblem of India on their stationery, publications, seals, vehicles, buildings, websites, etc., they often omit the motto Satyameva Jayate and are only depicting the profile of the line capital. అంటే ద రిమైనింగ్ పోర్షన్ని మాత్రమే మనకి చూపిస్తూ, అంటే ఎక్కడ వరకు, జస్ట్ ఎక్కడ వరకు మాత్రమే అనమాట, ఇది ఒక్కటే చూపిస్తున్నారు, ఎంబ్లెమ్ కింద డిపిక్ట్ చేస్తున్నారు. ఈ కిందన రాసున్నటువంటి దాన్ని ఒమిట్ చేసేస్తున్నారు, అంటే తీసేస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కూడా యాడ్ చేయండి. ఇదంతా కంప్లీట్ ఎంబ్లెమ్ ఇదంతా కూడాను, అంతే తప్ప మన యొక్క ఇదిని మనకి రిప్రజెంట్ చేసేటువంటిది ఇదని చెప్పేసి మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ డైరెక్షన్ని ఇష్యూ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనకి ఈ యొక్క బేస్డ్ అపాన్ వాట్ వీ హ్యావ్ టేకెన్ అండ్ ఏవే ఉంటాయి అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మళ్ళీ యూపీఎస్సీ అట్ టైమ్స్ రిపీట్స్ క్వశ్చన్స్ అండి ఖచ్చితంగా. సో ఈ న్యూ ఫామ్లో మనకైతే కనుక అడుగుతారు. అక్కడ అడుగుతూ సత్యమేవ జయతే అనేటువంటిది ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారని చెప్పేసి కూడా మనకైతే కనుక అడుగుతారు. దట్ ఈస్ ముందాక ఉపనిషత్ నుంచి మనకైతే కనుక తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెజిస్లేషన్ మీద క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. క్లియర్? లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ అండి. ఎస్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది మనకి ఏంటంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి అంటే 5th February డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ పీడిఎఫ్ అనేటువంటిది మీకు మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లోనే మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. మీరు అందులో ఎన్రోల్ అయితే కనుక ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్. అక్కడ నుంచి మీకు ఏంటంటే కనుక ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ చేసుకోవచ్చు ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. The Union Home Ministry has recently directed all the state governments to prevent the misuse and improper depiction of the state emblem of India. సో మీరు స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియాని ప్రాపర్గా డిపిక్ట్ చేయట్లేదు, మన యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు, మన కింద రాసినటువంటి ఆ మోటో ఏదైతే ఉందో అది మర్చిపోతున్నారు, దాన్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి, కాబట్టి దయచేసి అది కూడా యూజ్ చేయండి అంటూ డైరెక్షన్ మనకి ఇష్యూ చేయబడడం జరిగింది. It is observed that various government agencies are using an incomplete version of the emblem
omitting the motto Satyameva Jayate, which is inscribed in that of the Devanagari script అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అవర్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అండి. ఇందులో మీరు చూస్తే ఇక్కడ 4 ఏషియాటిక్ లైన్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మనకి 3 మాత్రమే మనకైతే కనుక కనిపిస్తాయి. ఈ 4 ఏషియాటిక్ లైన్స్ దేన్ని సింబలైజ్ చేస్తాయంటే కనుక పవర్ని, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీని మనకైతే కనుక చూపిస్తాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ధర్మచక్ర. సో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మచక్ర. 24 స్పోక్స్ అయితే మనకు ఉంటాయి. సెంట్రల్లో మనకి దీన్ని ప్లేస్ చేశారు. సో ద బుల్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది, విచ్ ఇస్ సింబల్ ఫర్ హార్డ్ వర్క్. అండ్ యాజ్ వెల్ యాజ్ ద హార్స్ మనకి ఏదేంటి అంటే కనుక లాయల్టీ, స్పీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీని మనకైతే కనుక రిప్రజెంట్ చేస్తుంది, సింబలైజ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ కిందన సత్యమేవ జయతే, విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ముందాక ఉపనిషత్ నుంచి తీసుకున్నటువంటి సత్యమేవ జయతే అనేటువంటి మన మోటో. క్లియర్? సెవరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ యూజింగ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఇన్కరెక్ట్లీ. అంటే ఏ విధంగా? డిస్ప్లేయింగ్ ఓన్లీ ద లైన్ క్యాపిటల్ని మాత్రమే డిస్ప్లే చేస్తూ వితౌట్ ద మోటో సత్యమేవ జయతే దీన్ని మనకైతే కనుక యాడ్ చేయట్లేదు. ద ఎంబ్లమ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ పర్ ద డిజైన్ దట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ అపెండిక్స్ నెంబర్ 1 and 2 ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005. అందులో మేము ఏ విధంగా డిఫైన్ చేసామో ఆ విధంగా యూజ్ చేయాలి, కానీ మీకు నచ్చినట్టుగా యూజ్ చేస్తాను అంటే అది ఎలా కుదురుతుంది? దట్స్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు ద ఎంబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ యాజ్ వెల్. మనకేంటి అని అంటే కనుక ఎవ్రీ సిటిజన్కి కానీ మనకేంటి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క వీటిని మనకి చేయాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ద హోమ్ మినిస్ట్రీ హ్యాస్ రిటర్న్ టు చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ సో టు ఎన్ష్యూర్ కాంప్లయన్స్. క్లియర్ అండి? లీగల్ ప్రొవిజన్స్ ఏంటి? చట్టం ఏముంది మనకి? ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005 గవర్న్స్ ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద ఎంబ్లమ్. అంటే ఎంబ్లమ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటూ గవర్న్ చేసేటువంటి లెజిస్లేషనే ఈ యొక్క స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005. లాస్ట్ టైం ఒకసారి మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా గురించి అడిగారండి. ఓకే, ఒకసారి మనకి నేషనల్ యాంథమ్ గురించి అడిగారు. ఈసారి ఖచ్చితంగా స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా గురించి ఒక క్వశ్చన్ అయితే కనుక మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ బీ థరో విత్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. The emblem is considered incomplete and a violation of the law if used without the motto Satyameva Jayate. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఉల్టా చేసిస్తారనమాట. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్గా డైరెక్షన్ ఇష్యూ చేశారు. ఏమనంటే స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియాలో ఒకవేళ మోటో లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ద ఎంబ్లమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇది అని చెప్పేసి స్టేట్మెంట్ మనకు ఆపోజిట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు మనకి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మోటో మర్చిపోతున్నారు, మోటోని యాడ్ చేయమని మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పారు, అంతే తప్ప వద్దు అని చెప్పలేదు. The usage of emblem is restricted to authorities or purposes which are specified under State Emblem of India Regulation of Use Rules 2007. ఏ స్పెసిఫిక్ పర్పసెస్కి యూజ్ చేయాలి, ఎవరెవరు అథారిటీస్ మనకైతే కనుక యూజ్ చేయాలి అంటూ రిస్ట్రిక్షన్స్ ఇవి కూడా మనకి ఆ డీటెయిల్ రూల్స్ అన్నీ కూడా మనకి స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007లో మనకి మెన్షన్ చేయబడ్డాయండి. క్లియర్? ఇక్కడ అంటే లీగల్ పర్స్పెక్టివ్లో మనం అంతా కూడా మాట్లాడాం. ఇక్కడ లీగల్ కాంప్లయన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. దెన్ డిస్క్రిప్షన్ ఏంటి? ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము? లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అట్ సార్నాథ్. సార్నాథ్ దగ్గర ఎరెక్ట్ చేసినటువంటి లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని చూసి మనం అయితే కనుక మన ఎంబ్లమ్ ఇలా ఉండాలని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఏమేమి ఉంటాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 విజిబుల్ లైన్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ద 4th ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద వ్యూ. మొత్తం ఇన్ టోటల్ 4 ఏషియాటిక్ లైన్స్ ఉంటాయండి, బట్ కానీ మనకి 3 మాత్రమే కనిపిస్తాయి మనకి. బిలో ద లైన్స్ ఈజ్ అన్ abacus featuring the Ashoka chakra in the center. Dharma chakra అని మనం ఏదైతే చెప్తున్నామో ద అశోకన్ చక్ర, ఫ్లాంక్డ్ బై ఎ బుల్ ఆన్ ద రైట్ అండ్ ఎ గ్యాలోపింగ్ హార్స్ ఆన్ ద లెఫ్ట్. రైట్ సైడ్ వచ్చేసి మనకి బుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హార్స్ ఉంటుంది. దేర్ ఆర్ ఆల్సో అవుట్లైన్స్ ఆఫ్ ధర్మచక్రాస్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్. మోటో ఏంటి? సత్యమేవ జయతే. సో దట్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ బిలో ద అబాకస్. ఎక్కడి నుంచి తీసుకున్నామో? ముందాక ఉపనిషత్తు నుంచి మనం తీసుకోవడం జరిగిందండి. ఎస్, నౌ క్వశ్చన్, పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అండ్ ద లీగల్ మెజర్స్ దట్ ఆర్ ఇన్ ప్లేస్
to prevent its improper usage can be a potential mains question. Prelims question చూడండి. Consider the following statement about the state emblem of India. State emblem of India గురించి స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్, the emblem is an adaptation of the lion capital of Ashoka at Sarnath. Okay. Second statement, the emblem consists of 4 visible lions mounted on the abacus. Okay. Third one, the motto Satyameva Jayate is inscribed in Devanagari below the abacus. Clear? సో ఈ 3 స్టేట్మెంట్స్ మనకైతే కనుక ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఎంబ్లెమ్ ఆఫ్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఆఫ్ ద లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అట్ సార్నాథ్. కరెక్ట్. లైన్ క్యాపిటల్ అట్ సార్నాథ్ దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకున్నాము మన యొక్క స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియాగా. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద ఎంబ్లెమ్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 విజిబుల్ లైన్స్ మౌంటెడ్ ఆన్ ద అబాకస్. 4 ఏషియాటిక్ లైన్స్ అయితే ఉన్నాయండి, బట్ 4 విజిబుల్లో ఉన్నాయా? రాంగ్. బికాజ్ ఎందుకనంటే ఓన్లీ 3 విజిబుల్ లయన్స్, 3 మాత్రమే విజిబుల్ అవుతాయి, 4వది కనిపించదు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ 3 విజిబుల్ లయన్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ద మోటో సత్యమేవ జయతే ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దేవనాగరి బిలో ద అబాకస్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ద ఆన్సర్ వచ్చేసి మనకి 1 and as well as the 3 only is the answer మనకి. 1 and as well as 3 only. Yes, the emblem is indeed an adaptation of the lion capital of Ashoka at Sarnath. That is statement 1 is correct. Only 3 lions are visible in the emblem, with the 4th hidden from that of the view. So this is what the second statement is incorrect. The word Satyameva Jayate is written in Devanagari script. This is also correct statement. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా గురించి. అసలు దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము, ఏవేమి ఉంటాయి దీంట్లో, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమంటోంది ఇప్పుడు. ఓకే, క్లియర్ కదండి? దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ వన్. పార్టీ వర్కర్స్ టు కీప్ క్లోజ్ వాచ్ ఓవర్ ద ఈవీఎంస్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు చాలా ఇదిగా మనకి ఏంటి అని అంటే కనుక ఉంది మనకి ఆమ్ ఆద్మీ పార్టీ, నెక్స్ట్ వచ్చేసి బీజేపీ, నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా చాలా దే ఆర్ కీపింగ్ విజిలెంట్ ఓవర్ ద ఎటువంటి ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఏంటంటే చాలా విజిలెంట్గా ఉండాలి. అవతల పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి మనం ఒక కన్నేసి ఉంచాలి. ఓకే అంటూ మనకి ఏంటి అని అంటే కనుక దే want to keep close watch over the EVMs. బట్ ద కాంటెక్స్ట్ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక అసలు యూనియన్ టెరిటరీస్ యాజ్ సచ్ గురించి మనకైతే కనుక తెలియాలండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి? యూనియన్ టెరిటరీస్ గురించి మనకైతే కనుక తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏవేంటి? ఎస్ అండి, యూనియన్ టెరిటరీస్ అనేటువంటివి మనం తెలుసుకోవాలంటే బేసికలీ దీస్ ఆర్ ద టెరిటరీస్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్ అనమాట. అంటే స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటివి లేదా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటివి కొన్ని ఇంపార్టెంట్ టెరిటరీస్ని మనము అక్కడ స్టేట్స్గా మనకైతే కనుక ఫామ్ చేయకుండా వాటిని యూనియన్ టెరిటరీస్గానే ఉంచేసాం మనం. దే ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్, ఎవరు డైరెక్ట్గా అడ్మినిస్టర్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో తన యొక్క రిప్రజెంటేటివ్ని మనకైతే కనుక అక్కడ అపాయింట్ చేసి మనకి డైరెక్ట్గా యూనియన్ టెరిటరీస్ని మనకైతే కనుక ఇది చేస్తారు. మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? దేర్ ఆర్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే కనుక మనకైతే కనుక ఉన్నాయి. సో వాట్ ఆర్ దే అండి? ఫస్ట్ వన్ వచ్చేసి అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నికోబార్ ఐలాండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ ఈజ్ లక్షద్వీప్. ఫస్ట్ వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సెకండ్ వన్ ఈజ్ లక్షద్వీప్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి చండీగఢ్. Chandigarh is the third union territory. Fourth one we have Puducherry. Yes, then we have the fifth one is Dadra and Nagar Haveli and Daman and Diu. Dadra and as well as Nagar Haveli and Daman and Diu. Daman and as well as the Diu is another union territory. Then most recently 2019లో వచ్చినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ వచ్చేసి లడాక్, దెన్ ఫైనల్లీ ద 8th వన్ ఢిల్లీ. సో ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే కనుక మనకైతే కనుక జరుగుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో యూనియన్ టెరిటరీస్ గురించి మెన్షన్ చేశారా అంటే ఎస్ ఉంది. వీటి గురించి డెడికేటెడ్ పార్ట్ కూడా మనకైతే కనుక ఉంది. సో దీని పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ అంటే కనుక ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నెంబర్
239 నుంచి 241 వరకు. ఏ పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ గురించి డీల్ చేస్తుంది ఇది. ఇట్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్ గురించి మనకైతే కనుక డీల్ చేయబడడం జరుగుతుంది. ప్రతి యూటీ కూడా మనకి ఏంటంటే కనుక ప్రెసిడెంట్ ఏ విధంగా మనకి అడ్మినిస్టర్ చేస్తారు, అడ్మినిస్టర్ని ఒకరిని అపాయింట్ చేస్తారు. అక్కడ ఆ యొక్క అడ్మినిస్టర్ కెన్ బి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. చీఫ్ కమిషనర్ అని పిలవచ్చు, లేదా లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలవచ్చు, లేదా ఓన్లీ అడ్మినిస్ట్రేటర్, డైరెక్ట్లీ వీ కెన్ సే అడ్మినిస్టర్ ఓన్లీ. సో ఇన్ జనరల్గా మనకైతే కనుక యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి లాస్ని ఎవరు ఎనెక్ట్ చేస్తారండి? పార్లమెంట్ విల్ ఎనెక్ట్ ఇన్ జనరల్. పార్లమెంట్ విల్ ఎనెక్ట్ ద లాస్ ఫర్ దిస్ యూనియన్ టెరిటరీస్ in general. Now the specific thing comes to మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీ గురించి. ఢిల్లీ అనేటువంటిది కంప్లీట్లీ ఒక స్పెషల్ యూనియన్ టెరిటరీ అనమాట. మనకి ఆర్టికల్ నెంబర్ 239 AA ఆల్ఫా అని కూడా పిలుస్తారు. 239 AA అండర్లో మనకైతే కనుక మెన్షన్ చేయబడింది. ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 239 AA అనేటువంటిది ఒరిజినల్గా మన యొక్క కాన్స్టిట్యూషన్లో లేదు. దీన్ని మనకి తర్వాత యాడ్ చేశారండి. ఎప్పుడు యాడ్ చేశారంటే కనుక 69th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి యాడ్ చేయబడడం జరిగింది. 69th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు? 1991లో. ఒక ఇంపార్టెంట్ కమిటీ దీన్ని రికమెండ్ చేశారు మనకి ఎవరు అని అంటే కనుక ఎస్ బాలకృష్ణన్ కమిటీ. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ బాలకృష్ణన్ కమిటీ మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 239 AA అని చెప్పేసి మనకైతే యాడ్ చేశారు. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సో హూ వాజ్ దట్ పర్టికులర్ పర్సన్ అంటే ఎస్ బాలకృష్ణన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ తోటి మనకైతే యాడ్ చేయబడడం జరిగింది. దెన్ సిమిలర్లీ ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ కన్ఫర్డ్ స్పెషల్ స్టేటస్ సో టు దట్ ఆఫ్ ద ఢిల్లీలో మనకి ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఫర్ 2 things. 1, వీ హ్యావ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, వీ కాల్ ఇట్ యాజ్ లెఫ్టినెంట్ గవర్నర్. అడ్మినిస్ట్రేటర్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఈ అడ్మినిస్ట్రేటర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందండి. మనకి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఎస్, ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఏంటంటే కనుక స్టేట్ లిస్ట్లోను కాంక్రెంట్ లిస్ట్లోనూ ఉండేటువంటి మ్యాటర్స్ అన్నిటి మీద, అంటే యూనియన్ టెరిటరీస్కి అప్లై అయినటువంటి మ్యాటర్స్ అన్నిటి మీద కూడా లెజిస్లేషన్ అయితే కనుక చేయగలదు లెజిస్లేటివ్ అసెంబ్లీ. బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కొంత ఎక్సెప్షన్ ఉంది. వాళ్ళు వేట్ల మీద లా చెయ్యలేరు అని అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సెప్ట్ ఆన్ 3 important things. ఫస్ట్ వన్ ఈజ్ పోలీస్, సెకండ్ వన్ వచ్చేసి మనకి పబ్లిక్ ఆర్డర్, థర్డ్ వన్ వచ్చేసి ల్యాండ్. ఈ మూడిటి మీదన కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి లా చేసేటువంటి అధికారం అయితే కనుక ఉండదు. ద రెస్ట్ అదర్ థింగ్స్ సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే లా అయితే కనుక చేయొచ్చండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటిది మనకి అయితే కనుక ఇది అవుతున్నాయి. దెన్ వీ హ్యావ్ అన్ అడ్మినిస్ట్రేటర్ విల్ బి అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాల్సినటువంటివి. అసలు యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? సో బేసికల్లీ దోస్ టెరిటరీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై అపాయింటింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్? మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ మెన్షన్ చేశారు వీటి గురించి? ఆర్టికల్ నెంబర్ 239 to 241 ఏ స్పెసిఫిక్ పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ యూనియన్ టెరిటరీస్. ఇన్ జనరల్గా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి లాస్ మనకి ఏంటి అని అంటే కనుక పార్లమెంట్ అయితే కనుక ఎనెక్ట్ చేస్తుంది. అండ్ స్పెసిఫికల్లీ ఢిల్లీకి సంబంధించినటువంటిది ఆర్టికల్ నెంబర్ 239 ఆల్ఫా ఆర్ AA వీ కెన్ కాల్ ఇట్ యాజ్. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు మనకి. తర్వాత 1991లో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేశారు. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ బాలకృష్ణన్ కమిటీ. ఇక్కడ మార్చేసి అక్కడ మనకి ఏంటంటే కనుక సో ద డిఫరెంట్ కమిటీ పేరు మనకి అయితే కనుక ఇవ్వబడడం అయితే జరుగుతుంది. ఎస్, అలాగే స్పెషల్ స్టేటస్ టు ఢిల్లీ అనేటువంటిది కన్ఫర్ చేశారు. దీంట్లో మనకు ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఏంటంటే కనుక అన్నిటి మీద చట్టాలు అయితే కనుక చేయగలదు, కానీ ఎక్సెప్ట్ ఆన్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ and as well as the land. So these are the important points.
So let us discuss. Ahead of polling, political parties like including AAP, BJP, Congress have directed their workers to remain vigilant against the electoral malpractices and ensure ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అవి కూడా సరిగ్గా మనకైతే కనుక పనిచేస్తున్నాయా, ఎనీ మాల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి జరుగుతున్నాయా అనేటువంటివన్నీ కూడా చూడమని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. ఎలక్షన్స్కి సంబంధించి నిన్న హిందూ న్యూస్ అనాలిసిస్లో, అంటే 4th ఫిబ్రవరి హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మెన్షన్ చేయబడడం జరిగిందండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ విషయం మనం అయితే కనుక స్టడీ డిస్కస్ చేస్తాం. అది కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్. క్లియర్? నౌ సో డైరెక్ట్లీ మనం ఏంటి అని అంటే కనుక ఇంకా మిగతా ఆర్టికల్లో మనకి పాయింట్స్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఏంటంటే కనుక స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దట్ ఆఫ్ ద ఢిల్లీ అయితే మనకైతే కనుక ఉన్నాయి. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 239 AA ఆర్ ఆల్ఫా. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991 డెసిగ్నేటెడ్ ఢిల్లీ యాజ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా మనకైతే కనుక పిలుస్తుంటారండి. దీన్ని మనకి ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు? ఇట్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై లెఫ్టినెంట్ గవర్నర్. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేయబడడం జరుగుతుంది. దెన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఒకళ్ళే ఉన్నారా? కాదు కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది మనకి. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎగ్జిస్ట్స్ for the NCT and its functioning is regulated by the laws which are made by that of the parliament. So the council of ministers led by the chief minister will elect అయ్యి వస్తారు మనకి. So the council of ministers led by chief minister will advise the lieutenant governor except in matters where the LG has discretionary power. So lieutenant governor ki డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నటువంటివి తప్ప మిగతా వాటిల్లో మనకి వీళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు? ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ద చీఫ్ మినిస్టర్ మనకి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ద చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ విల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్స్ ప్లెజర్. Parliament will hold the overriding authority in legislative matters and can amend, repeal or modify any law passed by that of the Delhi Legislative Assembly. It's not only మనకి ఏంటి అంటే కనుక ఢిల్లీకి సంబంధించిందే కాదు, ఈవెన్ రిమైనింగ్ స్టేట్స్ యాజ్ వెల్. సో వాళ్ళు చేసినటువంటి అంటే కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్లో ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే పార్లమెంట్ లా అనేటువంటిది ప్రివేల్ అవుతుంది. బట్ హవెవర్ స్టేట్ స్పెసిఫిక్ వాళ్ళు మనకి ఏంటంటే మళ్ళీ ప్రెసిడెంట్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకుంటే ఫర్ ఎ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం ఆ పర్టికులర్ స్టేట్లో వాళ్ళ స్టేట్ లా అప్లై అవుతుంది. ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ పార్లమెంట్ లా విల్ ప్రివేల్. ఇక్కడ తెలియాల్సిన పాయింట్స్ మనకి ఏమేంటి అని అంటే కనుక ఇక్కడ టజిల్ వస్తుందన్నమాట. ఎవరెవరి మధ్య? లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో మనకి ఏంటంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అంటే ప్రెసిడెంట్ డైరెక్ట్గా అపాయింట్ చేశారు కదా, ప్రైమ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్స్ విని అపాయింట్ చేస్తారు. దెన్ ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి ఇక్కడేమో మనకి చీఫ్ మినిస్టర్ హెడెడ్ బై అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే పార్టీ ఉండి మనకి ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేసేటువంటి ప్రెసిడెంట్ లేదా ఎవరైతే అడ్వైజ్ ఇస్తున్నారో ఇక్కడ సెంట్రల్ లెవెల్లో వేరే పార్టీ ఉండి దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో వేరే పార్టీ ఉంటే దెన్ ఆటోమేటికల్లీ ఆ టజిల్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుందండి మనకి. సో సెంట్రల్ లెవెల్లో మనకి ఏంటి అంటే బీజేపీ ఉంది, ఇక్కడేమో ఆప్ ఉంది. అందుమూలన కాన్స్టెంట్ టజిల్ అనేటువంటిది ఆల్వేస్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక ఉంది. ఇప్పుడు మరి ఎలక్షన్ అవుట్కమ్ ఏంటి అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మనకి లైక్ ఢిల్లీలో దట్ విచ్ పార్టీ విల్ ప్రివేల్ అనేటువంటిది కూడా మనం అయితే కనుక చూడాలి. ఎనీవే విచ్ పార్టీ ప్రివేల్స్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటీ. ఎస్ అండి, మనకి 1000 పాయింట్స్ అన్నీ కూడా తెలియాలి. అసలు యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఏంటి? సో ద లెఫ్టినెంట్ గవర్నర్ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మధ్యన టజిల్ ఏంటి? సో వాట్ ఈస్ ద టజిల్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? ఎందుకు వస్తుంది అసలు టజిల్ అనేటువంటిది? లెఫ్టినెంట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు అంటే సో వీళ్ళు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పింది లెఫ్టినెంట్ గవర్నర్కి నచ్చకపోతే అలాంటి మ్యాటర్ని కూడా మనకి ఏంటంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తూ ఉంటారు. Yes, aunty, these are the important points. Discuss the role of political parties in ensuring free and fair elections in India. How do legal provisions help in maintaining the electoral integrity? Can be one such a potential mains question that we can expect. So, దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకైతే కనుక ఎలా అడుగుతారు అని అంటే కనుక జస్ట్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి మనకి.
First statement, consider the following statements regarding the governance of Delhi. Delhi is administered by the Lieutenant Governor as per the Article 239 AA. The Legislative Assembly of Delhi has complete authority over the subjects in that of the state list. Parliament has the overriding powers to amend or repeal the laws that are made by that of the Legislative Assembly. Delhi is administered by Lieutenant Governor as per Article 239 AA. This is correct statement. So the next వచ్చేసి మనకి the Legislative Assembly of Delhi has complete authority అంటున్నారండి. It doesn't have complete authority because except on అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా, వీటి మీద పవర్ అయితే కనుక లేదు కదండి. వీటి మీద మనకి ఎక్సెప్ట్ ఆన్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ల్యాండ్, వీటి మీద లా చేసేటువంటి అధికారం అయితే కనుక వీళ్ళకి లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో దేర్ ఫోర్ మనకి 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. మనకి ఢిల్లీ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ విత్ స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ 239 AA and it is administered by that of Lieutenant Governor. The Delhi Legislative Assembly has limited powers only and cannot legislate on subjects like police, land and as well as public order. Third statement, Parliament holds the overriding powers over the laws made by Delhi Legislative Assembly. This is also third correct statement. Yes. So that is what is the second important article that you are expected to know about. State emblem of India, first important article. Second important article మనకి యూనియన్ టెరిటరీస్ అండ్ స్పెసిఫికల్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఢిల్లీ. ఈ రెండు మనకి తెలియాలి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఎల్ సాల్వడార్ to accept the deportees from United States of America of any nationality. సో ఇప్పుడు మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇల్లీగల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇతర దేశాలకి మనకి ఏంటంటే ఫ్లైట్స్ వేసి మరీ తీసుకుపోతున్నారండి, బయట దేశాలకి పంపించేస్తున్నారు. ఈవెన్ ఇండియన్ మైగ్రెంట్స్ని కూడా మనకి ఏంటంటే కూడా చాలామందిని ఇల్లీగల్గా ఎవరైతే ఓవర్ స్టే ఉంటున్నారో, సో వ్యాలిడ్ ఇది లేకుండా ఉంటున్నారో, డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎల్ సాల్వడార్ అనేటువంటిది మనకి ఏంటంటే సెంట్రల్ అమెరికన్ కంట్రీ అనమాట. అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీటి కింద మనకి అయితే కనుక ఉంటుంది. నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఈ యొక్క ఎల్ సాల్వడార్ అనేటువంటి కంట్రీ ఉంది. ఎల్ సాల్వడార్ అనేటువంటి కంట్రీ వాళ్ళు రీసెంట్గా మనకి మన యొక్క యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో తోటి మనకి అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎవరెవరినైతే పంపించేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఎల్ సాల్వడార్ యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళని, ఈవెన్ ఇన్క్లూడింగ్ ద డ్రెడెడ్ క్రిమినల్స్. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ జైల్స్లో ఉంటున్నటువంటి డ్రెడెడ్ క్రిమినల్స్ అంటే వైలెంట్ క్రిమినల్స్ని కూడా మనకైతే కనుక ఎల్ సాల్వడార్ వాళ్ళు అయితే కనుక యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయితే రీసెంట్గా సైన్ చేసుకున్నారు. అదే చూడండి, US Secretary of State Marco Rubio left El Salvador on Tuesday with an agreement from that country's president to accept the deportees from United States of America of any nationality. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎవరినైతే పంపించేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళు ఏ దేశస్తులైనా, వాళ్ళు చైనా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, ఏ దేశస్తులైనా కూడా వాళ్ళని మనకి ఈ యొక్క ఎల్ సాల్వడార్ వాళ్ళు మనకైతే కనుక యాక్సెప్ట్ ఇస్తున్నారు. అంటే మేము ఆశ్రయిస్తాం, మేము ఇది చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళని, ఇన్క్లూడింగ్ వైలెంట్ అమెరికన్ criminals who are now imprisoned in that of the United States of America. సో ట్రంప్ గారు వచ్చిన తర్వాత మనకి చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే కనుక పాస్ చేస్తున్నారండి. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయడాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేయడాలు, ఎక్సెట్రా. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అయితే ఐడియల్లీ ఎల్ సాల్వడార్ గురించి ఒక 2-3 పాయింట్స్ అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి మనకి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ సాల్వడార్ హ్యావ్ రీచ్డ్ అన్ అగ్రిమెంట్ allowing the El Salvador to accept the deportees of any nationality from United States of America, even including the violent criminals as well. It was announced by the US Secretary of State Marco Rubio recently మనకైతే కనుక అనౌన్స్ అయితే చేశారు. అగ్రిమెంట్ ఆన్ డిపోర్టీస్. US Secretary of State Marco Rubio confirmed an agreement with El Salvador's president Nayib Bukele to accept the deportees from US regardless of their nationality. Like this includes dangerous criminals serving the sentences in United States of America even if they are US citizens or legal residents. El Salvador has agreed to imprison these criminals within its jails. అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి డ్రెడెడ్ క్రిమినల్స్ని మనకి ఏంటంటే ఎల్ సాల్వడార్ యొక్క జైల్స్లో మేమైతే కనుక అకామిడేట్ చేస్తామని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుందండి. ఎస్,
ఈ యొక్క అయితే ఇల్లీగల్గా ఉన్నటువంటి మైగ్రెంట్స్ అందరినీ కూడా డిపోర్ట్ అయితే చేసేస్తున్నారు. బట్ కానీ యూఎస్ సిటిజన్స్ని కూడా మనకి ఏంటంటే కనుక డ్రడెడ్ క్రిమినల్స్ని కూడా ఇలా ఎల్ సాల్వడార్ పంపించడం అనేటువంటిది అంత ఇది కాదు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి మరొక యూఎస్ అఫీషియల్ అయితే కమెంట్ చేస్తున్నారు. ఏ యూఎస్ అఫీషియల్ క్లారిఫైడ్ దాట్ ద యూఎస్ గవర్నమెంట్ కరెంట్లీ హ్యాస్ నో ప్లాన్స్ టు డిపోర్ట్ ద అమెరికన్ సిటిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్. హవెవర్ ఎల్ సాల్వడార్స్ విల్లింగ్నెస్ టు టేక్ ఇట్స్ డిపోర్టీస్ was called a significant offer. ఎల్ సాల్వడార్ అనేటువంటిది మనకి ఎక్కడ లొకేట్ అయిందని అడుగుతారు. ఎల్ సాల్వడార్ మనకి సెంట్రల్ అమెరికాలో ఉందండి. మనకి నార్త్ ఈస్ట్లో హోండూరస్ అనేటువంటి కంట్రీ, నార్త్ వెస్ట్లో గౌతమాలా అనేటువంటి దేశం, ఈ రెండు కంట్రీస్ తోటి మనకి బార్డర్ అవుతుంది. సౌత్లో మనకి పసిఫిక్ ఓషన్. క్యాపిటల్ వచ్చేసి శాన్ సాల్వడార్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఎల్ సాల్వడార్. క్లియర్. నెక్స్ట్ మనకి ఏంటంటే 4-5 కంట్రీస్ పేర్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ ఎల్ సాల్వడార్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఎల్ సాల్వడార్ అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే కనుక లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ అమెరికా. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే స్టే ఉంటున్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేస్తున్నారనమాట. డిపోర్టీస్ని అందరినీ కూడా మేమైతే కనుక యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క అమెరికాతో అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు ఈ ఎల్ సాల్వడార్ వాళ్ళు. సో ద పాపులేషన్ వచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ అరౌండ్ 6 million అండి. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద డిపోర్టేషన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద కంట్రీస్. వాట్ ఇంప్లికేషన్స్ డూ సచ్ అగ్రిమెంట్స్ హ్యావ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉండొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎల్ సాల్వడార్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ అమెరికా. ఓకే. సెకండ్ వన్, ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ హోండూరస్. నెక్స్ట్ వచ్చేసి గౌతమాలా అండ్ యాజ్ వెల్ యాజ్ నికారగువా. ద థర్డ్ వన్, ద క్యాపిటల్ ఆఫ్ ఎల్ సాల్వడార్ ఈజ్ శాన్ సాల్వడార్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 3 ఓన్లీ, 1 and 2 3 ఆల్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో వాట్ వాజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అంటే ఎల్ సాల్వడార్కి మనకి ఏంటంటే ఫస్ట్ వన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా అంటున్నారు. రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెంట్రల్ అమెరికా అని చెప్పేసి. సెకండ్ వన్, ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ హోండూరాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గౌతమాలా అండ్ నికారగువా అంటున్నారు. కరెక్టేనా ఇది కూడా రాంగ్. ఎందుకంటే హోండూరాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గౌతమాలా అంతే, నికారగువా కాదు. ద క్యాపిటల్ ఆఫ్ ఎల్ సాల్వడార్ ఈజ్ శాన్ సాల్వడార్. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. క్యాపిటల్ వచ్చేసి శాన్ సాల్వడార్. సో దట్ ఈస్ 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే. ఎల్ సాల్వడార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ అమెరికా, నాట్ సౌత్ అమెరికా. ఎస్. సెకండ్ వన్, ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ హోండూరస్ అండ్ గౌతమాలా బట్ నాట్ నికారగువా. The capital of El Salvador is San Salvador. Statement 3 is correct. Statement 1 is incorrect. Statement 2 is incorrect. So this was a third important article manaki that you are expected to know. Moving on to that of the fourth one. Moving on to the next important article. Trump halts the Canada and Mexico tariffs for a month while China still remains a target. Yes, Andy, coming to this particular question, tariffs are basically taxes which will be imposed by the United States of America. United States of America లోకి ఎంటర్ అయ్యేటువంటి గూడ్స్ అన్నిటి మీదన కూడా మనకి టారిఫ్స్ అయితే కనుక విధించడం జరుగుతుంది. ఎప్పుడైతే టారిఫ్స్ అవి కూడా మనకి విధిస్తారో, ట్యాక్సెస్ ఎక్కువైతే ఇంపోజ్ చేస్తారో, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్ని అమెరికన్ మార్కెట్స్లో ఏమవుతాయి, అన్కంపిటేటివ్ అయిపోతాయి. సో దట్ మే డిస్టర్బ్ ద ఆ యొక్క పర్టికులర్ కంట్రీస్ ఎక్స్పోర్టర్స్ని మనకి ఏంటి అంటే కనుక సివియర్గా హామ్ అయితే కనుక చేస్తుంది. ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలా చేయాలనుకుంటోంది? ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటిది చాలా సివియర్గా ఉన్నాయండి. పర్టికులర్లీ ఎవరెవరితోటి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటిది ఇష్యూస్, లైక్ యూరోపియన్ యూనియన్ వాళ్ళతోటి, చైనా వాళ్ళతోటి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మెక్సికో తోటి, కెనడా తోటి ప్రాబ్లం ఏంటంటే కనుక విపరీతంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ఎంటర్ అయిపోతున్నారు. అండ్ అలాగనే డ్రగ్స్ లైక్ ఫెంటానిల్ అంటారు. ఫెంటానిల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రగ్. దీని యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని వీళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి మనకి ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈ చైనా మీదన, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కెనడా మీద, మెక్సికో మీద, ఇవన్నీ కూడా వీళ్ళ మీదన మేము టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తాం మోస్ట్ పాసిబుల్లీ ఫ్రమ్ ఫిబ్రవరి 1st వీక్ నుంచి అని చెప్పేసి మొన్న అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఏంటంటే ఇంకొక 1 month పాటు వీళ్ళని అయితే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందండి. సో బట్ చైనా మీద మాత్రం ఈ టారిఫ్స్ అయితే కనుక విధిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మెక్సికో వాళ్ళు, కెనడా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
అమెరికా తోటి లాస్ట్ మినిట్ డీల్స్ సైన్ చేసుకున్నారు. బాబు మా మీద ఎటువంటి టారిఫ్లు విధించకండి, ఇప్పుడు మా నుంచి మీకు ప్రాబ్లం ఏంటి, ఇల్లీగల్ మైగ్రెంట్సే కదా మా నుంచి ప్రాబ్లం మీకు, నెక్స్ట్ వచ్చేసి ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్ అది జరుగుతుందనే కదా మీ ప్రాబ్లము, వాటిని మేము కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు మేము ఇప్పుడు మనకి కెనడా వాళ్ళు ఏం చెప్పారంటే 10,000 మంది ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి మొత్తం బార్డర్లో ఎవ్వరూ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. నెక్స్ట్ అలాగే ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక జరగకుండా చూసుకుంటాం. వాళ్ళందరినీ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గాను టెర్రరిస్ట్ గాను మేమైతే కనుక డిక్లేర్ చేసి అది కూడా మేము చెయ్యం. దయచేసి మా మీద ఎటువంటి టారిఫ్స్ విధించొద్దు అని చెప్పేసి మెక్సికో యొక్క ప్రెసిడెంట్ క్లౌడియా షెయిన్బామ్, ఇది ఇక్కడ చూడండి, మెక్సికో ప్రెసిడెంట్ క్లౌడియా షెయిన్బామ్, కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో, వీళ్ళిద్దరూ కూడా ట్రంప్ గారితో లాస్ట్ మినిట్లో మనకి డీల్స్ అయితే సైన్ చేసుకున్నారండి. సో చైనా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఈ విషయం మీద, అందుకని టారిఫ్స్ అయితే కనుక కంటిన్యూ అయితే అవుతాయి, వాళ్ళ మీద అయితే కనుక స్టార్ట్ అవుతాయి అని చెప్పి సో ట్రంప్ వార్న్ చేస్తున్నారు. క్లియర్. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ట్రేడ్ వార్స్ అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టారిఫ్ వార్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి. అంటే ట్రంప్ ఈజ్ లైక్ ట్రయింగ్ టు, అంటే టారిఫ్స్ని యూస్ చేసి దాన్ని వెపన్గా యూస్ చేసి సో వాళ్ళ యొక్క డెసిషన్స్ని అవతల కంట్రీస్ మీద ఇప్పుడు ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి మనకైతే చూస్తున్నారు. ఇప్పుడు మెక్సికో ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కంట్రోల్ చేయడానికి టారిఫ్స్ని యూస్ చేస్తాం అంటున్నారు, డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి టారిఫ్స్ని వాడతాం. దెన్ నెక్స్ట్ సో దట్ మనకి ఏంటంటే అవతల దేశమే మనకి కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడా అండ్ మెక్సికో వాళ్ళు ఏం చెప్తున్నారు, మా మీద ఎటువంటి టారిఫ్లు విధించద్దు, మేము ఖచ్చితంగా ఈ స్టెప్స్ తీసుకుంటాము అండ్ మేము ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేస్తాము, బార్డర్ని సెక్యూర్ చేస్తాము, మీ దేశంలోకి ఎవరు మా నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరో కూడా మీ దేశానికి వచ్చే విధంగా మేము రానివ్వకుండా మేమైతే కనుక చూసుకుంటాము అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ మీరు చూస్తే మెక్సికో యొక్క ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ ఉన్నారు కదా, ఆవిడ మనకి ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మెక్సికో అండి. సో ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ అనమాట. ఖచ్చితంగా అది కూడా మీకు ప్రిలిమ్స్ స్టేట్ లెవెల్లో కూడా మీకు అయితే అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. క్లియర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాజ్ డిలేడ్ ద ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్. టారిఫ్స్ అంటే ఏంటి, ట్యాక్సెస్ అని అర్థం, నథింగ్ బట్. సో ద టారిఫ్ బ్యారియర్స్ అని ఉంటాయి, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే నాన్ ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్ అని. అంటే ఏదైనా ఒక రెండు దేశాల మధ్యన ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోగా మనకి జరగాలంటే ఇలాంటి టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉండకూడదు. అందుకనే దేశాలు మనకి FTA సైన్ చేసుకుంటాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో మనకి ఏంటంటే కనుక ఇలాంటి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని ఇంపోజ్ చేయడం అనేటువంటిది చెయ్యరండి. ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు క్రిటికల్ మినరల్స్లో టాప్ మోస్ట్. క్రిటికల్ మినరల్స్ అంటే ఏం కాదు, ఇప్పుడు లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి యూజ్ చేస్తాం కదా, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్కి, వాటిని మనకి ఏంటంటే కనుక చైనా వాళ్ళు దీంట్లో తోపండి. ఎంతలా తోపంటే ప్రపంచంలోనే చైనా వాళ్ళే లీడరు. అందుకని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ని యూజ్ చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మిగతా కంట్రీస్ని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇంక్లూడింగ్ ఇండియా, వీళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి చైనా అనుకుంటోంది. ఇప్పుడు అదేవిధంగా ట్రంప్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క టారిఫ్స్ వేసేస్తాను నేను మీ మీద అని చెప్పి భయపెట్టి ఏంటి అని అంటే ఈ పనులు అయితే కనుక ఆపండి. లైక్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ని ఇల్లీగల్ ట్రాఫికింగ్ని ఆపండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ని ఆపండి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎ మంత్ వైల్ చైనా రిమైన్డ్ ఏ టార్గెట్ ఫర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్. This move comes after the last minute border security deals with the Canada and as well as Mexico. ఇంకా మనకి ఏంటంటే ఇంక విధించేస్తారు అన్నప్పుడు లాస్ట్ మినిట్లో వీళ్ళతోటి డీల్స్ అయితే కనుక మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. టారిఫ్ డిలే. ద USA పోస్ట్ పోన్డ్ ద టారిఫ్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ కెనడా అండ్ మెక్సికో ఫర్ అరౌండ్ 1 monthకి మనకైతే పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈ యొక్క 1 monthలో డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రెస్, అంటే వాట్ యాక్టివిటీస్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై కెనడా అండ్ మెక్సికో రిగార్డింగ్ దీస్ థింగ్స్. సో వీటికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో, వాళ్ళు ఎంత సీరియస్గా మనకైతే కనుక ఈ విషయాన్ని తీసుకున్నారన్న దాన్ని బట్టి మనకి మళ్ళీ వీటి మీద విధించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. దిస్ డెసిషన్ ఫాలోడ్ ద నెగోషియేషన్స్ విత్ ద కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అండ్ ద మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ ఆన్ బార్డర్ సెక్యూరిటీ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్స్. బట్ స్టిల్ చైనా ఫేసెస్
Despite the delay for Canada and Mexico, the USA continues to impose tariffs on China. China మీద still it continue to impose it. China remains under scrutiny for trade practices and economic policies. మెక్సికో వాళ్ళు ఏం అగ్రీ చేశారు, నెక్స్ట్ కెనడా వాళ్ళు ఏం కమిట్ చేశారని చూద్దాం. మెక్సికో అగ్రీడ్ టు టైటన్ ద బార్డర్ సెక్యూరిటీ టు కర్బ్ ద మైగ్రెంట్ ఫ్లో ఇంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి మనకి వెళ్ళిపోతున్నటువంటి మైగ్రెంట్స్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తామని మెక్సికో వాళ్ళు చెప్పారు. కెనడా వాళ్ళు కూడా ఏంటంటే కనుక కెనడా కమిటెడ్ టు స్ట్రెంగ్తన్ ద నార్థరన్ బార్డర్ టు ప్రివెంట్ ద డ్రగ్ ట్రాఫికింగ్. ఎగ్జాంపుల్ ఫర్ ద డ్రగ్ ఈస్ ఫెంటానిల్. సో ద కెనడా ప్లాన్స్ టు డిప్లాయ్ అరౌండ్ 10,000 ఆఫీసర్స్ని అయితే కనుక మేము డిప్లాయ్ చేస్తాం. డ్రగ్ కార్టెల్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డిక్లేర్ చేస్తాం. మనీ లాండరింగ్ని క్రాక్ డౌన్ చేస్తాం అని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారండి? ఇట్ వాజ్ బై కెనడా. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్: అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ట్రేడ్ టారిఫ్స్ on international relations and global economic stability. Discuss with reference to recent US trade policies. Can be a potential mains question. Let us move forward to the next one. Yes, and the next important article. Deport the foreigners. Do not detain them for eternity, says సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ మనకి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక అస్సాంలోను అక్కడ కూడా చాలామంది మనకి ఏంటి అని అంటే కనుక ఫారినర్స్ అయితే కనుక ఇల్లీగల్గా అయితే కనుక ఉంటున్నారు. వీళ్ళని మనకి ఏంటంటే డిటెన్షన్ క్యాంప్స్కి అయితే కనుక పంపించడం జరిగింది తప్ప వాళ్ళ దేశాలకి వాళ్ళకి వెనక్కి తిరిగి పంపించలేదు అనేటువంటి ఇష్యూ మీదన ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమంటోంది అని అంటే కనుక ఒక మంచి ముహూర్తం గురించి ఏమైనా ఎదురు చూస్తున్నారా? వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించకుండా మన డిటెన్షన్ క్యాంప్స్లోనే ఎందుకు ఉంచేస్తున్నారు అంటూ మనకి ఏంటంటే కొంత సెటైరికల్గా మనకైతే కనుక చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్, లైక్ ఎంతమంది డిటెన్షన్ క్యాంప్స్లో ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది ఫారినర్స్గా డిక్లేర్ చేయబడ్డారు, వాళ్ళలో ఎంతమందిని పంపించారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మనకి ఏంటి అని అంటే కనుక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఈజ్ సీరియస్ ఆన్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. సో దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి February 25th అయితే కనుక వేశారు. లెట్ us read some important points associated with this. The Supreme Court criticized the Assam government for indefinitely detaining the foreigners in detention camps ఇన్స్టెడ్ ఆఫ్ డిపోర్టింగ్ దెమ్. సో వాళ్ళ దేశాలకు వాళ్ళని పంపించేయకుండా వీళ్ళని ఇలా మరకపెట్టి ఇక్కడ డిపోర్టేషన్ క్యాంప్స్లో అలా ఉంచడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది, రైట్ టు లైఫ్. అది వైలేట్ అవుతుంది వాళ్ళకి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, రైట్ టు లైఫ్ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కి కాదు, ఫారినర్స్ కూడా అప్లై అవుతుందనే విషయం. ద కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ డిక్లేర్డ్ ఫారినర్స్ అండ్ దేర్ డిపోర్టేషన్ స్టేటస్ గురించి అంతటి గురించి కూడా మనకి ఏంటంటే కనుక డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి కోర్ట్ అయితే అడగడం జరిగిందండి. ద సుప్రీం కోర్ట్ క్వశ్చన్డ్ అస్సాం లైక్ ఆన్ వెదర్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆస్పీషియస్ టైమ్, అంటే ఏదైనా ముహూర్తం గురించి ఎదురు చూస్తున్నారు వీళ్ళందరినీ పంపించకుండా అంటూ సెటైరికల్గా మనకైతే కనుక అడగడం జరిగింది టు డిపోర్ట్ ద ఫారినర్స్. ఇట్ స్టేటెడ్ దట్ once a person is declared as a foreigner, then they should be deported immediately. వాళ్ళని ఏంటి అని అంటే కనుక వాళ్ళ దేశానికి పంపించేయాలి అంతే తప్ప ఇక్కడ డిటెన్షన్ సెంటర్స్లో ఎందుకంటే ఏళ్ల తరపడి ఉన్నారు మన డిటెన్షన్ సెంటర్స్లో. ఇక్కడ అది అన్నెసెసరీగా పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద కాస్ట్ అయితే పడుతుంది, బర్డన్ అయితే పడుతుంది అన్నెసెసరీగా అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ద సుప్రీం కోర్ట్ సైటెడ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేటింగ్ దట్ డిటైనింగ్ ద ఫారినర్స్ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. ద కోర్ట్ ఆల్సో రిమైండెడ్ ద అథారిటీస్ దట్ సచ్ డిటెన్షన్స్ ఫర్ ఈవెన్ ఏ ఫైనాన్షియల్ బర్డన్ యాజ్ వెల్ ఆన్ అవర్ పబ్లిక్ ఎక్స్చెక్కర్. మన యొక్క పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీదనైతే మనకి ఏంటంటే కనుక ఫైనాన్షియల్ బర్డన్ కూడా మనకైతే కనుక ఇది అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. The court noted that many detainees have unclear nationality, delaying their deportation. It asked the Ministry of External Affairs to verify nationality and take action based upon the results. The union government was asked to record and publish details of declared foreigners and their deportation status. అంటే చాలామందికి వాళ్ళు ఏ దేశస్తులు అనేటువంటిది క్లారిటీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అనుకుంటే బంగ్లాదేశ్ ఏం చెప్తుందంటే వీళ్ళు మా వాళ్ళు కాదు, దే ఆర్ నాట్ బంగ్లాదేశీస్. సో అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. మయన్మార్ వాళ్ళైతే మా వాళ్ళు కాదంటున్నారు. ఈ విధంగా ఉన్న మూలాన మేము ఏంటంటే కొంతమందిని ఏ నేషన్కి వాళ్ళని ఏ ఫారిన్ కంట్రీకి పంపించాలి, నేషనాలిటీ అనేటువంటిది వెరిఫికేషన్ అయితే సరిగ్గా అవ్వలేదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ ఇండికేట్స్ దట్ బంగ్లాదేశ్ ఈజ్ రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ డిపోటీస్ యాజ్ ఇట్ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్ యాజ్ ఇట్స్ సిటిజన్స్.
India claims they are not Indians, thereby leading to their stateless status and over a decade of detention for some individuals. సో ఈవెన్ 10 సంవత్సరాలు దాటి కూడా మనకి ఏంటి అంటే కనుక డీటెయిన్ అయిపోతే కనుక అయి ఉన్నారండి. Discuss the challenges and legal complexities that are involved in the deportation of foreigners detained in India. Suggest some measures to address these particular issues. Can be a potential question. Yes, moving on to the next one. Yes, and moving to the next article. The United States of America's WHO exit, ఏ ఛాన్స్ టు రీషేప్ ద గ్లోబల్ హెల్త్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఆర్టికల్ రాశారండి. దేని గురించి అని అంటే కనుక ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ పబ్లిక్ హెల్త్, గ్లోబల్ హెల్త్ని మెయింటైన్ చేయడం గురించి, పబ్లిక్ హెల్త్ మెయింటైన్ చేయడం గురించి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అన్న విషయం మనకు తెలుసు. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ వచ్చిన తర్వాత ఇందాక కూడా నేను క్లాస్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పేసి మనకి ఏంటంటే విత్డ్రా అయిపోతున్నారనమాట. దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా మనకైతే కనుక ఇష్యూ చేశారు. ఇప్పుడు ఈ విత్డ్రా అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మరి అమెరికా నుంచి వస్తున్నటువంటి ఫండింగ్స్ అన్నీ కూడా ఎవరికి, డబ్ల్యూహెచ్ఓకి ఆగిపోతాయి. అది చాలా సివియర్ బ్లోన్ అయితే కనుక కాజ్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆర్డర్ ఏమంటున్నారంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్డ్రా అయిపోదామని ఎలాగో అనుకుంటోంది. అది ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓని ఇంపాక్ట్ కూడా చేస్తుంది. బట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క దేశం బయటికి వెళ్ళిపోతుంటే ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఎంత సఫర్ అవ్వడం అనేటువంటిది, అంటే అప్పుడు ఈ దేశం మీద మనం ఎంతలాగా ఆధారపడిపోయాం అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డైవర్సిఫై చేసుకోవాలి మన ఫండ్స్ కానీ లేకపోతే ఇది కానీ మనం ఏంటంటే కనుక డైవర్సిఫై చేసుకోవాలి. ఇలా కేవలం ఒక్క దేశం బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన మనకు ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ కొలాప్స్ అయిపోతుంది అని అంటే కనుక సో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుందండి. సో దీంట్లో అసలు డబ్ల్యూహెచ్ఓకి ఫండ్స్ ఎలా వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఏంటి, ఇప్పుడు మనకి యూఎస్ఏ ఆగిపోవడం వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా ఏమేం చేయొచ్చు, పాసిబిలిటీస్ ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేశారు. This article discusses the recent decision of the United States of America's government to withdraw from the World Health Organization and its implications for that of global health. The author examined the financial structure of WHO first, highlighting how US funding played a crucial role. ఫస్ట్ వచ్చేసి మనకి తీసుకుంటే 2 types ఆఫ్ ఫండింగ్ ఉంటుందండి డబ్ల్యూహెచ్ఓలో. మొదటిది అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు, ఏసీ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ మెంబర్షిప్ ఫీ అనమాట. ప్రతి సంవత్సరం ప్రతి దేశం కూడా దీనికి కంట్రిబ్యూట్ అయితే కనుక చేయాలి. ఫిక్స్డ్ కంట్రిబ్యూషన్స్ బై ద మెంబర్ స్టేట్స్, ఎన్ష్యూరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో దట్ అట్లీస్ట్ ఇంకా ఫిక్స్డ్గా పే చేసేటువంటి మనీ, ఇలా ఫిక్స్డ్గా ఖచ్చితంగా ప్రతి కంట్రీలో పే చేయాలి అని ఉంటే కనుక అప్పుడు డబ్ల్యూహెచ్ఓకి ఓకే ఈ ఏడాది మనకి మెంబర్స్ నుంచి ఇంత మనీ అయితే కనుక వస్తాయి అంటే ఒక ప్రిడిక్టబుల్ ఛానల్ అనేటువంటిది ఉంటుంది. సో ద యుఎస్ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ ఇట్స్ కంట్రిబ్యూషన్ వాజ్ డిస్ప్రపోర్షనేట్లీ హయ్యర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేను ఎందుకు బయటకు వచ్చేస్తున్నానంటే నా మెంబర్షిప్ ఫీ అనేటువంటిది డిస్ప్రపోర్షనేట్లీ చాలా హైగా మనకైతే కనుక ఉంది. సో మేమైతే కనుక అంత పే చేయలేము అంటూ మనకి బయటకు వచ్చేయడం జరుగుతుందండి. సెకండ్ది వాలంటరీ కంట్రిబ్యూషన్స్. ఇంకా దేశాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరికి తోచింది వాళ్ళు వాలంటరీగా పే చేసేటువంటిది. దీస్ కమ్ ఫ్రమ్ డోనర్ ఏజెన్సీస్ అండ్ అడిషనల్ ఫండ్స్ ఫ్రమ్ ద కంట్రీస్, బట్ దే ఆర్ ఆఫెన్ టైమ్ బౌండ్ అండ్ రిస్ట్రిక్టెడ్ టు స్పెసిఫిక్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఎలిమినేషన్ అని కానీ లేకపోతే కనుక ఒక స్పెసిఫిక్ పర్పస్కి మాత్రమే లేకపోతే స్పెసిఫిక్ టైం పీరియడ్కి మాత్రమే ఈ ఫండ్స్ అనేటువంటివి ఇదవుతాయి. ఆ ఫండ్స్ అనేటువంటివి కంప్లీట్లీ టైట్ జాకెటెడ్గా ఉంటాయి. అంటే ఏంటంటే వాటిని వేరే పర్పసెస్కి యూజ్ చేయకూడదు. కేవలం ఏ పర్పస్కి అయితే కలెక్ట్ చేస్తున్నారో ఆ పర్పస్కి మాత్రమే ఆ యొక్క ఫండింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ద ప్రాబ్లమ్ విత్ వీసీ ఫండింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ and subject to donor preferences which may not always align with the global health priorities. సో ఎప్పుడైతే డోనర్స్ అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ప్రిఫరెన్సెస్, ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, ఎంత ఇవ్వాలి కూడా వాళ్ళే అనుకుంటారు, అసలు ఇవ్వకూడదు అని అనుకున్నా కూడా ఇవ్వడం మానేస్తారు. సో కాబట్టి దాన్ని మనం డబ్ల్యూహెచ్ఓకి డోనర్స్ నుంచి ఏడాది ఇంత రావచ్చు అని మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయలేమండి. దట్ ఈస్ వాట్ ఈస్ వాలంటరీ ఫండింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము అమెరికా బయటకు వచ్చేయటం వల్ల ఇక్కడ ఫండింగ్ అనేది తగ్గిపోతుంది అసెస్డ్ కంట్రిబ్యూషన్స్లో. సెకండ్ది వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కూడా
యూఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, యూఎస్ బేస్డ్ డోనర్స్ ఎవరు కూడా, యూఎస్ బేస్డ్ డోనర్స్ ఎవరైనా కూడా ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ డబ్ల్యూహెచ్ఓకి మనకి ఇస్తున్నటువంటివి కూడా మనకి తగ్గిపోతాయి. ఎందుకంటే దే మే సీ దట్ మన దేశం అమెరికాయే బయటకు వచ్చేసింది, ఇంక మళ్ళీ మనం ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తగ్గించేయచ్చు, లేకపోతే ఇంకా వరస్ట్ కేసులో ఆపేయడం కూడా చేయొచ్చు. ఈ రెండు కూడా మనకి ఏంటి, ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ మీద సివియర్ ఇంపాక్ట్ని అయితే కనుక మనకి క్రియేట్ చేస్తున్నాయి అని ఆథర్ మాట్లాడుతున్నారండి. ఇంపాక్ట్ ఆఫ్ యూఎస్ ఎగ్జిట్. The USA used its funds for short-term staff hiring and specific health programs influencing the WHO's direction. This withdrawal will create funding shortages, affecting the WHO's ability to function effectively. However, it also presents an opportunity to reshape the WHO by making it less dependent on funding from a single nation. కేవలం ఒక్క దేశం మీదనే ఆధారపడిపోయి ఫండింగ్ అనేటువంటిది ఇది చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని రీషేప్ చేయాలి ప్రాపర్గా అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ WHO's limitations. WHO needs reforms as global health challenges like antimicrobial resistance, climate change, re-emerging issues are increasing. Over the past few decades, nationalism has weakened global collaboration in that of the health. ప్రతి దేశంలో కూడా మనకి ఇప్పుడు ఏంటంటే కనుక హైపర్ నేషనలిజం అనేటువంటిది పెరిగిపోతుంది. నేషన్ ఫస్ట్ అంటున్నారు దేశాలన్నీ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నేషన్ ఫస్ట్, ముందు మా దేశమే ఫస్ట్ అంటూ ఎవరికి వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క నేషన్స్ని, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకి చూసుకోవడం జరుగుతోంది. దాని మూలాన గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటువంటి ఫండింగ్ అంతా కూడా మనకి ఆగిపోతుందని చెప్పి మనకి కమెంట్స్ అయితే చేస్తున్నారండి. ఎస్, సో ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏంటి అని అంటే కనుక సజెషన్స్ వచ్చేసి ఏం చెప్తున్నారు అని అంటే, స్ట్రెంగ్తన్ ద WHO త్రూ గ్లోబల్ సౌత్ ఫండింగ్. అంటే లైక్ కంట్రీస్ లైక్ బ్రిక్స్ కంట్రీస్, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు మనకి ఏం చేయాలి అని అంటే ఫండింగ్ అనేటువంటి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్తున్నారు. WHO's ఫైనాన్షియల్ మోడల్ని మనం అయితే కనుక రిఫార్మ్ చేయాలి. వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఓవర్ రిలయన్స్ ఆన్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ మోర్ అసెస్డ్ ఫండింగ్. సో దట్ దిస్ విల్ హెల్ప్ ద WHO ఫంక్షన్ ఇండిపెండెంట్లీ అండ్ అవాయిడ్ ద డోనర్ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది తగ్గించవచ్చు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ WHO ఆఫీసెస్, హెడ్ క్వార్టర్స్ని అక్కడ మనకి ఏంటంటే తగ్గించేసి వన్ ఆఫ్ ద రీజనల్ ఆఫీసెస్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీకి మనకి అయితే కనుక మూవ్ అయిపోతే కనుక ఏషియా ఆఫ్రికా రీజియన్స్కి కొంత ఆపరేషనల్ కాస్ట్ ఇవి కూడా మనకి తగ్గుతాయి అని చెప్తున్నారు. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ WHO's రీజనల్ ఆఫీసెస్ షుడ్ బి రీలొకేటెడ్ టు ద గ్లోబల్ సౌత్ సచ్ యాజ్ ఇండియా టు ఎన్ష్యూర్ బెటర్ గ్లోబల్ రిప్రజెంటేషన్. Yes, it will help the WHO understand even respond better to health crises in developing nations. And these are the important points that you are expected to know with respect to WHO. అంటే బాటమ్ లైన్ ఏంటంటే, ఒక్క దేశం బయటికి వెళ్ళిపోయింది అంటే కనుక ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఇంతలా సఫర్ అవ్వకూడదు. సో దాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు రీషేప్ చేయాలి. అందుకని గ్లోబల్ సౌత్ కంట్రీస్ లైక్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా కొలాబరేట్ అయ్యి మనం ఏంటి అని అంటే కనుక దీన్ని ఇది చేయాలి అని చెప్పి మళ్ళీ నిలబెట్టాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, coming to the today's question andi, Satyameva Jayate is taken from that of the which Upanishad is basically the comment. If you know this particular question's answer andi, I hope you know it. And alagane if you have liked the video, please do like it andi and share it to your friends as well. Thank you so much for listening up till here. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye andi.